ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణం చేస్తుంటే ఇందులో శిష్యుని ప్రశ్నలు, శిష్యుని ప్రశ్నకు సమాధానము, ఉపదేశము, దాని తర్వాత శిష్యుని అనుభూతిని వ్యక్తం చేయడము, మధ్య మధ్యలో అష్టావక్రులు మళ్ళీ ఇంకొకసారి చెప్పిన విషయం అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకొకసారి వాటిని గుర్తుకు తెచ్చుకోవడము, నీ స్వరూపం కన్నా భిన్నంగా వేరే ఇంకేమీ లేదని. ఇప్పుడు కూడా 15వ అధ్యాయం సంపూర్ణంగా ఇంతకుముందు చెప్పిన విషయాల్ని మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా మళ్ళీ వాటిని ఉపదేశం చేస్తాడు. చెప్పిన విషయం ఇంకోసారి చెప్పాలంటే ఎప్పటికీ మర్చిపోకు, నీ స్వరూపము నువ్వు ఎవరన్న విషయాన్ని మర్చిపోకుండా ఉండాలని. దాన్ని పునరావృత్తి అంటే అభ్యాసం అంటారు. ఆ అభ్యాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్నీ అలాంటి ఉపదేశాలు మళ్ళీ చేస్తాడు. మొదటి శ్లోకము, యథా తతోపదేశేన కృతార్థః సత్వబుద్ధిమాన్ ఆజీవమపి జిజ్ఞాసుః పరస్తత్ర విముహ్యతి. యథా తతోపదేశేన కృతార్థః సత్వబుద్ధిమాన్ ఆజీవమపి జిజ్ఞాసుః పరస్తత్ర విముహ్యతి. యథా తతోపదేశేన కృతార్థః సత్వబుద్ధిమాన్. ఎవరి అంతఃకరణము శుద్ధంగా ఉంటుందో, అంటే ఎవరిలో అసంభావన, సంశయ భావన, విపరీత భావనలు లేని శుద్ధ సత్వమైన అంతఃకరణం ఉంటుందో చిటికలో అయిపోతుంది వాడికి జ్ఞానము. ఆ అంతఃకరణ శుద్ధి లేకుండా ఆజీవమపి జిజ్ఞాసు పరస్తత్ర విముఖ్యతే. నువ్వు జీవితాంతము జిజ్ఞాసను, ఆ బ్రహ్మను తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండు, ఇన్ఫర్మేషన్ను చెవుల్లో నింపుకుంటూ పోతా ఉండు, ఆ కృతకృత్యత మాత్రం నీకు రాదు. అందుకే భగవద్గీతలో ఎందుకు ఒత్తి ఈ స్టెప్పులో మీరు ఆలస్యాన్ని పొందకండి, ఇది ఒక్క స్టెప్పు చేసి ముళ్ళుతోనే తీయాలి. ఆ కర్మలను నిష్కామ కర్మయోగము ద్వారానే చేసి ఈ శుద్ధమైన అంతఃకరణమని పొంది అప్పుడు ఈ జ్ఞాన విచారానికి రండి. డైరెక్ట్ షార్ట్ కట్లు, ఫ్రాక్ జంపులు చేస్తే అది పనికి రాదు. వింటూ ఉంటాము, ఇంకా బోర్ కొట్టేస్తుంది విన్న మాటలే విని కూడా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అందుకే శుద్ధ సత్వమైన అంతఃకరణం ఉన్నవాడికి క్షణంలో అయిపోతుంది. అంతఃకరణ శుద్ధి లేని వాడికి అయితే ఆ జీవితం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నా కూడా దొరకదు. అంటే అంతఃకరణ శుద్ధినే ఫస్ట్ పొందే ప్రయత్నాలు చేయాలి. జనక మహారాజు అంతటి యోగ్యుడైన వాడు కాబట్టి ముఖ్యంగా అహమ్మమ భావాలన్నది ఎక్కడా మోహం పెట్టుకోలేదు. గురువులకు దక్షిణ ఇస్తూ మొత్తానికి ఇచ్చేసింది. అది అతనికి ఏదైనా అహంభావము ఇది అని ఉంటే కానీ ఆ పని చేయలేకపోతాడు. గురువు వాడు యోగ్యుడైన శిష్యుడని చెప్పే ఆ ప్రతిజ్ఞను ఒప్పుకుంటాడు. అవును, 1/2 సెకండ్లో జ్ఞానం అయిపోతుంది, ఆ స్థితికి పంపించచ్చు అని చెప్పేసి. కాబట్టి అక్కడ అలాంటి అంతశుద్ధమైన అంతఃకరణానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ శ్లోకంలో
మోక్షో విషయవైరస్యం బంధో వైషయికో రసః ఏతావదేవ విజ్ఞానం యతేచ్ఛసి తథా కురు. మోక్షో విషయవైరస్యం బంధో వైషయికో రసః ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. మోక్షో విషయ వైరస్యం. మోక్షం ఎప్పుడు వస్తుందంటే నీకు విషయాలని శత్రువులాగా చూడాలి. ఇంతకుముందు ఏ ఏ విషయాలని చాలా ప్రేమతోటి అనుభవించి వాటి సంగం చేసేవో అలాంటి విషయ భోగాలని పరమ శత్రువులాగా చూడాలి. చూడగలుగుతున్నామా? ఉప్పు కారము తక్కువ ఉంటే తట్టుకోగలుగుతున్నామా? నారాయణ చైతన్యం. బాధ అనిపిస్తుందా లేదా? రుచిగా లేదు అన్నం అని చెప్పేసి బాధ అనిపిస్తుందా లేదా? అనిపిస్తలేదా? నాలుగులో బయట పోయినప్పుడు ఏదన్నా అంగడిలో కనిపించినప్పుడు తినాలనిపిదా? అది విషయం అనిపిస్తుందా? తినే వస్తువు అనిపిస్తుందా? బద్ధ శత్రువు. అలాగా విషయ భోగ్ ఇంతకుముందు ఏమేమి అనుభవించుంటామో అది మన విషయము. ఆ విషయాలు శత్రువులాగా చూస్తే మోక్షం, అవి మనకు అనుకూలమని మిత్రుల్లాగా చూస్తే కన్నా బంధనమని. మళ్ళీ ఇప్పుడు బంధో వైషయికో రస. ఆ విషయాలలో ఏమన్నా అట్రాక్షన్ ఉంది అంటే కన్నా అదే బంధనము. వేరేది ఇంకే సింపుల్గా చెప్పేశాను. ఏతావదేవ విజ్ఞానం. ఇదే సింపుల్ జ్ఞానం. చూడు, నీకు బంధనం కావాలా, మోక్షం కావాలా? నీకు మోక్షం కావాలంటే ఆ వాటిని శత్రువుల్లాగా చూడు. శత్రువులు వస్తే కన్నా దాచుకుంటావు కదా, పారిపోతాం, వాడికి దొరకకుండా తప్పించుకోవాలని చూస్తాం. మరి ఆ విషయ భోగాలు యథేచ్ఛగా వస్తున్నప్పటికీ కూడా భయపడాలి వాటికి. ఎందుకంటే అవి సంస్కారాల ద్వారా మళ్ళీ మనకి లాక్కెళ్ళిపోతాయి. ఎన్నో కొత్త కొత్త పదార్థాలు పిజ్జా అని అవి అని ఎవరు తిని ఉండు, ఒక్కసారి అవి తినేస్తే కన్నా మళ్ళీ కొత్త కోరికలు డెవలప్ అయిపోతాయి. మళ్ళీ ఒక సత్య లోపలికి 10-20 సార్లు తినేస్తారు. అది సంస్కారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి వీటిని శత్రువుల్లాగా చూసుకోవాలి. మళ్ళీ నేను చెప్పేసిన యథేచ్ఛసి తథా కురు. చూడండి, అష్టావకర గీతలో కూడా ఉంది, భగవద్గీతలో కూడా ఉంది. ఇది మన సనాతన ధర్మం. మన వేద శాస్త్రాలు కానీ గురువులు కానీ ఎవరిని బలవంతం చేయరు. నువ్వు ఇలా చేస్తే నరకానికి పోతావు, ఇలాంటి పనులు చేస్తే స్వర్గానికి పోతావు, ఇలా చేస్తే మోక్షాన్ని పొందుతావు చెప్పడం వరకు రివీలర్స్ అంతే, ప్రకాశకాలు అంతే. శాస్త్రం కానీ గురువులు కానీ నిన్ను బలవంతంగా ఏదో ఒక పనిలో ఇరికించే తత్వం ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు, ఇతరులు కూడా స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటారు. కాబట్టి ఈ తత్వం మనము ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరూ ఇది చేసుకోవాలి. అనవసరంగా ఎన్నో విషయాలు బలవంతంగా చెప్పించే పనిపోతాను. లేదు, మనది అది నువ్వు ఇలా చేస్తే నీకు అది చెడు జరుగుతుంది, ఇలా చేస్తే నీకు మంచి జరుగుతుంది చెప్పడం వరకు మన బాధ్యత ఉంటుంది. ఆప్షన్ వానికి వేసి పెట్టాలి. వివేకానందుడు ఈ ఇష్టమైన శ్లోకాల భగవద్గీత ఏదో ఒక శ్లోకం అంటాడు. చూడు, కృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడు విశ్వరూప దర్శనాన్ని చూపించిండు. అన్ని సృష్టికర్తనని కూడా ప్రాక్టికల్గా చూపించాడు, అన్ని డైమెన్షన్లలో కూడా చూపించేసిండు. అయినప్పటికీ నేను చెప్పినట్లు చేయరా అని బలవంతం చేయలేదు. యథేచ్ఛసి తథా కురు ఆప్షన్ వదిలిపెట్టాడు. అక్కడ అది జ్ఞానం అక్కడ ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి ఇప్పుడు కూడా అంతే. యథేచ్ఛసి తథా కురు. నీకు మోక్షం కావాలనుకుంటే కానీ ఇలా చేయి, బంధనం కావాలంటే అలా చేయి అని చెప్పేసి. నెక్స్ట్ శ్లోకంలో వాంగ్మి ప్రాజ్ఞమహోద్యోగం జనం మూక జడాలసం
కరోతి తత్వబోధోయం అతస్త్యక్తో బుభుక్షుభిః వాగ్మి ప్రాజ్ఞమహోద్యోగం జనం మూకజడాలసం కరోతి తత్వబోధోయం అతస్త్యక్తో బుభుక్షుభిః. ఈ స్థితిని ఎవరన్నా ఒకసారి పొందితే కన్నా ఫస్ట్ వాచాలుడిలాగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడేటోడు మూగువాడైపోతాడు. ప్రాజ్ఞుడులాగా ఉన్నవాడు జడబుద్ధిలా జడభర్తుడిలాగా జడుడైపోతాడు. అందుకే కానీ ఈ ప్రపంచంలో ఈ స్థితిని పొందడానికి చాలామంది భయపడిపోతారు. మనం ఏకాగ్రతతోటి మనం శ్రవణం చేస్తలేము కాబట్టి మనకు ఆ ఫీలింగ్స్ ఏమి వస్తలేదు. రమణ మహర్షి ఒకసారి ప్రవచనం చేస్తూ ఉంటే విదేశీ భక్తులలో కమి కూర్చో ఉంటుంది. ఇంకా త్వంపదార్థ శోధనం చేసి ఇది నువ్వు కాదు అని అంత బాగా ఏకాగ్రతతోటి వింటూ ఉంది. వింటూ ఇంకా లాస్ట్కి ఆనందమయ కోశం కూడా నువ్వు కాదు, ఇంకా ఏమీ లేదు, మిగిలింది శూన్యం అని చెప్పేసి ఆగండి గురుగారు నాకు భయం వేస్తుంది అని కేక పెట్టిందంట. అంటే అంత ఏకాగ్రత వినేటప్పుడే శ్రవణంలోనే అంత ఏకాగ్రత పెట్టుకుంటే అసలు తన అస్తిత్వమే లేకుండా అయిపోతా ఉందన్న ఫీలింగ్ వచ్చింది. మనం వేరే లెక్కలో వింటున్నాం, సినిమా చూసినట్టు వేరే ఇంకో లెక్కలో వింటున్నాం కాబట్టి అది డైరెక్ట్గా అది పుచ్చుకోవడం లేదు. అది అత్యంత ఏకాగ్రత విన్నవాళ్ళకి అది వింటుంటేనే శ్రవణంలోనే పని అయిపోతూ ఉంటుంది అది. కాబట్టి అలాంటిది స్థితి అది. అలాంటి స్థితి కాబట్టి ఇంకా ఈ మోక్ష స్థితి సన్యాసం అంటే ఇంకా ప్రపంచంలో భయమే ఉంది. పక్కింటోడు కావచ్చు సన్యాసం, కానీ సొంత కొడుకులు సన్యాసం వైపు వస్తే వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా తెలియదు. అయ్యో అంతా పోగొట్టుకుంటారు, లేనితనమేమో సన్యాసం అని చెప్పేసి ఎవరు తన పిల్లల్ని సన్యాసులు కావాలని కోరిక అస్సలు పెట్టుకోరు. శంకరాచార్య లాంటి మహాపురుషుల తల్లి కూడా అసలు కొడుకు సన్యాసం తీసుకుంటే కానీ విరోధమే చేసింది స్టార్టింగ్. ఎందుకంటే ఈ స్థితి గురించి క్లారిటీ లేదు. తల్లిదండ్రులకి వేదాంత జ్ఞానం కూడా పిల్లల్ని ఇటువైపు నువ్వు ఈ మార్గం వైపు పోని చెప్పలేకపోతారు. ఇంకా ఏదో మిస్సింగ్ క్లారిటీ ఉంటుంది. జపాన్లో ఒక తల్లి ఉండేది. అక్కడ జెన్ బుద్ధిజం అని ఒక బుద్ధిజంలోనే ఒక మతము తయారైంది. అందులో ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఫౌండర్ది స్టోరీ ఏంటంటే, జపాన్లో వాళ్ళ అమ్మ నానమ్మ ముగ్గురు ఉంటారు. వాళ్ళ నానమ్మ ముందుగానే చెప్తూ ఉంటుంది, బౌద్ధ మతంలో అభ్యాసం చేసుకొని ఇంక సావు మంచం మీద పడి ఉంటుంది కాబట్టి కొడుకుకు కోడలకు కుసును పెట్టుకొని ఇదంతా వట్టిదే ప్రపంచము, ఇదంతా ఏమీ లేదు, ఈ ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ ఉండాలి అని ఆ చిన్న పిల్లోడు మనముంటే ఇంక మనమును కూడా బుద్ధివాదాలు చెప్తూ ఉంటుంది కదా. అబ్బో ఈ ముసలి ఉంటే కదా నా కొడుకుని కూడా మళ్ళీ సన్యాసిని బౌద్ధ దీక్షను చేసేలాగా ఉంది అని చెప్పేసి వదిలిపెట్టేసి సపరేట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ ఆధ్యాత్మికం అంటే చిరాకు పుడుతూ ఉంటుంది ఆ తల్లి. కొడుకుని లేదు మంచి అప్పుడంతా వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటుంది కదా అప్పుడు. ఆ సమయంలో మంచి ప్రయోగం చేసి మంచి కంపెనీ ఓనర్ను, మంచి బిజినెస్ మ్యాన్ను, కోట్లు సంపాదించేలాంటి కొడుకుని తయారు చేసుకోవాలనుకుంది. అన్నీ మనం అనుకున్నట్టు ఉంటాయి పరిస్థితులు. అంటే ప్రపంచంలో సుఖం ఉంది, అనవసరంగా వీళ్ళు తెలియకుండా అనవసరంగానే వదులుకుంటున్నారు అనే భ్రాంతిలో ఉంది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. కొన్ని రోజులు వీళ్ళు తల్లిదండ్రులు ఏదో ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉంటే ఈయన భర్త కూడా చనిపోతాడు.
ఆమె ఒంటరిదైపోతుంది. ఇప్పుడు కొడుకు ఆమె మాత్రం మిగిలినారు. సరేలే, నేను ఇంకా బతికాను కదా, నా కొడుకుకి మంచి భవిష్యత్తు ఇప్పగలను అనుకుంటుంది. ఆయనకు కూడా ఏదో ఒక రోగం వస్తుంది, మంచాన్ని అడ్డం పడుతుంది. వాడేమో 8 సంవత్సరాల కొడుకు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే కానీ అసలు ఆ కొడుకుకి మినిమం విద్యలు కూడా ఇవ్వడానికి ఎవరు లేరు. ఇప్పుడు దిక్కు లేకుండా అయిపోయింది. అంటే ఈ ప్రపంచానికి ముందు గట్టిగా నమ్ముకుంది, మేము మంచి భవిష్యత్తు ఇవ్వగలము. అట్లా ఇట్లా ఎవరికి చెప్పు, రేపటికి రూపం ఉందా? మనం దేన్ని పట్టుకొని ఎలాడుతున్నామో అది ఎప్పుడైనా మన నుంచి దూరం కావచ్చు. మళ్ళా వాళ్ళు అత్త చెప్పినవన్నీ మాటలు గుర్తుకొస్తాయి మంచం మీద పడిన తర్వాత. అవును కదా, ఏమేమో చేస్తాం, ఏమేమో అనుకుంటాం, కానీ మన చేతుల్లో ఏముంది? తెలిసి కూడా మృత్యు చేతికి దొరికిపోతాం కదా అని బాధ కలిగి కొడుకుని పిలిచి, చూడు నాయనా, నేను మీ నాన్నమ్మ మాట నేను పాడైపోతే, నేను నా సొంత బుద్ధిని వాడి ఈ మృత్యుకి దొరికిపోతే, నువ్వు ఏమి చేస్తావో తెలీదు, ఎట్లా చేస్తావో, ఎవరి దగ్గరికి పోతావో తెలీదు. చైనాలో మంచి మంచి గురువులు ఉన్నారు, బౌద్ధ గురువులు ఉన్నారని నేను విన్నాను. అప్పటికి బోధి ధర్ముడు వాళ్ళంతా మంచి పేర్లు అట్ట ప్రఖ్యాతం ఉండే. నువ్వు ఇంక వేరే ఏమీ లేదు, నువ్వు మాత్రం ఈ మృత్యుకి మాత్రం దొరకకు, నువ్వు నిర్మాణాన్ని పొందాలి. ఇదే నువ్వు నాకు ఇచ్చే అంతిమ మాట ఇదే అని చెప్పేసి. 8 సంవత్సరాలు అంటే నేను ఎలాగ మృత్యుకి దొరికినా నువ్వు మాత్రం ఈ మృత్యుకి దొరకకు అని చెప్పేసి. అలాంటి తల్లులు చాలా తక్కువ. లేకపోతే స్వయంగా సంసారంలో ఈదుకుంటూ వచ్చి దుఃఖరూపమైన ఆ సంసారాన్ని చూసి కూడా పిల్లలు కూడా అటే పంపిస్తున్నారంటే కానీ ఇంకా ఇక్కడ క్లారిటీ లేదు. కాబట్టి మళ్ళా అతను చిన్నపిల్లోడు 8 సంవత్సరాలకి చైనాకి నడుచుకుంటూ పోతాడు. నడుచుకొని పోయి గురువుల దగ్గరికి పోయి అక్కడ ఇక్కడ పోయి, అక్కడ ఏ గురువు పైన మఠాలన్నీ అప్పటికే ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క గురువు దగ్గరికి 1-2 నెలలు పోతే కానీ అర్థమైపోతూ ఉంది. అందరూ ఇరుక్కుపోయారు. ఆ మఠం అంటే ఏమి, ఇల్లు కన్నా పెద్ద సంసారం. ఇక్కడ 1000 మంది అత్తగారు, 1000 మంది గోడాలు, అన్ని ప్రకారాల సమస్యలు ఉంటాయి. ఇంకా అవన్నీ చూసేసి వీళ్ళందరూ కూడా ఏదో జీవితాన్ని కెరియర్ సెటిల్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోయినారు. ఎవరు ఆ తత్వాన్ని ఇంకా పొందలేదని చెప్పేసి అన్ని ఆశ్రమాలు తిరిగి అందరినీ వదిలిపెట్టేసి ఇంకా స్వయంగానే ఇంకా పుస్తకాల అవి ద్వారా జ్ఞానం వచ్చుతుంది కాబట్టి స్వయంగానే ఒక మంచి దినచర్యని ధ్యానం చేసుకొని ఆ గొప్ప స్థితిని పొంది ఒక మతాన్ని స్టార్ట్ చేస్తారు. భలే ఉంటుంది. వాళ్ళు పెద్ద టోపీలు వేసుకో ఉంటారు. ముందు ఎదురుగా ఉన్న మనిషికి మోకాల కన్నా కిందకి తప్పితే వాళ్ళ పైన చూసే అలవాటే ఉండదు వాళ్ళు. అలాగే భిక్షాటన చేసుకొని మళ్ళీ ఆశ్రమంలో ఏదైనా భూములు ఉంటే విపరీతమైన సేవ, ఫుల్ సేవా ధ్యానం కూర్చోబెట్టేసి చెప్పు కట్టి తీసుకొని ఒకటి తిరుగుతూ ఉంటారు గురువు. ఎవరన్నా పూకుడిస్తే కన్నా టాప్ అని కట్టి తీసుకొని కొడతారు, చెప్పు తీసుకొని కొడతా ఉంటారు. అట్లా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే దినచర్య వాళ్ళు అట్లా ట్రైనింగ్ ఇచ్చి ఆ ధ్యానం ఏకాగ్రతని నేర్పిస్తారు. ఇంకా వాళ్ళ మతంలో అక్కడ దాకా వేదాంతానికి చాలా వరకు దగ్గరగా ఉంటారు. అంతిమ నిర్ణయంలో మనం దాన్ని ఆత్మ అంటాం, వాళ్ళు దాన్ని శూన్యం అంటారు. అంతే అక్కడ దాకా. అలా ఎవరో కొంతమందే ఉంటారు. కాకపోతే కన్నా ఈ స్థితిని, ఎందుకంటే అందరికీ ఇది ఒక అభావమని, లేనితనం, అన్నీ పోగొట్టుకున్నతనము. ఇంకా దక్షిణ భారతంలో అయితే కన్నా ప్రపంచంలో దేనికి పనికిరానోడు ఈ సన్యాసం తీసుకుంటాడు అన్న ఒక భావన ఉంది, బిచ్చగాడనే భావన ఉంటుంది. కాబట్టి ఈ తత్వానికి ఎవరైనా కానీ భయపడతారు, ఇలాంటి స్థితి కోసం ఎవరైనా కానీ. కాబట్టి అందుకే ఈ స్థితిని పొందితే కానీ వాడు ఎక్కువ మాట్లాడు మూగవాడు అయిపోతాడు. ఎందుకంటే అంత వ్యర్థమని తెలియకపోతుంది. వాచో విప్లాపనం ఈ తత్వం. ఎంత నోరు విప్పినా, ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకున్నా అంత బక్క అంతే. కానీ ఇందులో సారం లేదు, మౌనానికి మించింది ఇంకేమీ లేదని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. కాబట్టి అలాంటి స్థితి ఇది. అలాంటి స్థితిని నువ్వు అనుభవించాలి. అప్పుడు అనుభవిస్తే నీకు మళ్ళా వేరే కోరికలు ఉండవు. ఈ స్థితికి నువ్వు భయపడితే, ఈ స్థితిని ఎందుకు మిగతా వాళ్ళు ఆశించారంటే వాళ్ళకి భయం. అలాంటి ఒక స్థితికి, ఏమీ లేనితనానికి, శూన్య స్థితికి వెళ్ళిపోతాము అని ఊహల్లో ఉంటారు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు, నత్వం దేహో నతే దేహో భోక్తా కర్త నవా భవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చరా నత్వం దేహో నతే దేహో
భోక్తా కర్తా న వా భవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చరా. నత్వం దేహో నతే దేహో, నువ్వు దేహానివి కావు, ఈ దేహము నీది కాదు. రెండు వైపుల నుంచి కూడా నీకు ఈ శరీర సంఘాతానికి సంబంధం లేదు. ఇవన్నీ చెప్పిన విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. నువ్వు భోక్తావి కాదు, తినేటోడివి కాదు, నువ్వు కర్తావి కాదు, చిత్రూపానివి నువ్వు, సచ్చిదానంద స్వరూపుడివి నువ్వు, చిత్రూపోపి సదా సాక్షి నువ్వు. ఈ అంతఃకరణంలో జీవబాబులు ఉన్నప్పటికీ కూడా నువ్వు బింబరూప చైతన్యవే, బింబరూప సాక్షివి. అందుకే నిరపేక్ష సుఖం చరా, ఏమీ అపేక్షలు పెట్టుకోకు. ఎందుకు ఈ మాయ ప్రపంచంలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాపుతావు? అసలు ఎవరితోటి ఏమీ ప్రయోజనం లేదు నీకు ఈ ప్రపంచంలో. ఈ ఆఖరికి శరీరంతో కూడా ప్రయోజనం లేదు, ఈ మనసు బుద్ధులతోటి కూడా అవసరం లేదు. వదిలిపెట్టేది. సర్వతంత్ర స్వతంత్ర ఉంటే ఉంటుంది, పోతే పోతుంది శరీరం. నువ్వు కాని శరీరం ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఎందుకు జీవించే ఆశ నీకు? ఎందుకు ఈ శరీరం మీద ఇంత మోహము? ఏ అపేక్షను పెట్టుకో. ప్రారంభం ఎక్కడ దాకా ఉందో ఈ శరీరానికి ఏమేమి ప్రాప్తం ఉందో అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నువ్వు ఎక్స్ట్రాగా దేనికి టెన్షన్ తీసుకోకు. నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఎన్ని చోట్ల తల ఉంచుతున్నావు, ఎన్ని చోట్ల గులామీ స్వీకారం చేస్తున్నావు. ఆ కూటి కోసమే కోటి విధులన్నిటివి కూడా అన్ని చోట్ల కూడా ఇంకా నాకు ఈ శరీరంతో ప్రయోజనం ఉంది, శరీరాన్ని కాపాడుకోవాలి, వాళ్ళతోటి నాకు అవసరం ఉంది, వాళ్ళకి అణిగి మణిగి ఉండాలి, వీళ్ళతోటి అవసరం ఉంది, వీళ్ళకి అణిగి మణిగి ఉండాలని అనవసరంగా నువ్వు అపేక్ష బుద్ధి పెట్టుకుంటున్నావు. ఎవరితోటి నీకు ఏమీ అపేక్ష లేదు. నువ్వు ఈ శరీర సంఘాతానివి కాదు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఇది తెలుసుకొని సుఖంగా నువ్వు జీవించు అని చెప్తున్నాడు. రాగద్వేషో మనోధర్మో నమనస్తే కదాచన నిర్వికల్పోసి బోధాత్మా నిర్వికార సుఖం చరా. రాగద్వేషో మనోధర్మో నిర్వికార సుఖం చరా. రాగద్వేషో మనోధర్మో, రాగద్వేషాదులు ఏదైతే ద్వంద్వాలు ఉన్నాయో ఇవన్నీ మనసుక ధర్మాలు. అనవసరంగా నీవు అనుకుంటున్నావు, నాకు వాడంటే పడదంటున్నావు. నీకు కాదు, నీ మనసుకు వాడుకు పడదు. అసలు నీకు ఎవరితోటి సంబంధమే లేదు. నువ్వు అంతటా ఉన్నావు, అంతా నువ్వే అయి ఉండవు. నీ మనసుకు వాడికి లొల్లి ఉంది, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు? ఈ మనసు నాదనుకున్నందుకు 850 కోట్ల మనుషులు ఉన్నాయి.
వాళ్ళ మనసులో ఒక మనిషికి ఇంకొక మనసు ఇష్టం అవడం లేదు. శత్రువులు ఉన్నారు, వైరులు ఉన్నారు. అదేమి మనకు సమస్య కాలేదు. ఈ శరీరంలో ఉన్న మనసు మాత్రం నాదే, నేనే ఆ మనసు అని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. నువ్వు కాదు ఆ మనసు, నీకు ఆ మనసుకు సంబంధం లేదు. అనవసరంగా వాటి దాని జోలికి వెళ్తున్నావు. దాన్ని వదిలిపెట్టే, ఆ మనసును పట్టుకొని ఏలాడటం వదిలిపెట్టేసిది. నీకు అవసరం లేదు. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో అది లేనప్పుడే ఎంత శాంతంగా ఉండవు, ఎంత హాయిగా ఉండవు. నీకు ఇబ్బంది పెట్టే, నీకు తిప్పలు తెచ్చిపెట్టే ఆ మనసును పట్టుకొని ఏలాడతావు ఎందుకు? అది నువ్వు మనసు కాదు, దాన్ని సాక్షిభావంలో చూసేసిది. దానికి ఎప్పుడూ సమస్యలే, ఎప్పుడూ వికారాలు. సంకల్ప వికల్పాత్మక మనః. ఎప్పుడూ దానికి ఏదో ఒకటి లొల్లి ఉంటుంది, ఏదో ఒకటి సమస్య ఉంటాయి. ఎప్పుడూ సమస్యలే దానికి, లేనిపోని సమస్యలు. ఇంకా ఊహలు అంటావా, ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటాము. నేను అక్కడ మాతా మాణికేశ్వరుడు చూశాను ఎట్లా మనుషులు పనిచేస్తాయని. ఇద్దరు స్వామీజీలు ఆ రోజు గొడవ పడ్డారు. మాతా మాణికేశ్వరికి పంచాయతీ పోయింది. పంచాయతీ పోతే కన్నా ఇంకా తీర్పు ఏదో ఒకటి తీర్పు చేసి సమాధానం పంపిస్తే ఇంకా లోపల నుంచి వచ్చిన స్వామి కాలుకి కొద్దిగా నీళ్ళ తేమ ఏదో అయినది. బయట కింద ఒక స్వామీజీ కూర్చున్నాడు. ఇంకా లోపల నుంచి వచ్చిన స్వామీజీ ఇంకా పంచాయతీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కాలు అక్కడ బయట కార్పెట్ ఉంటే కాలుకి కొద్దిగా ఇట్లా రాక్కుంటున్నాడు. ఈ కూర్చున్న స్వామీజీ అంటున్నాడు, పక్కలో నేనుండి చూడువాడు, నేను నా కాలు కిందకి వేసి తొక్కేస్తానని నాకు అట్లా చూపిస్తున్నాడు. ఎక్కడ ఎంత ఈ మనసు ఏమేమి ఊహించుకుంటుంది, ఏమేమి కల్పించుకుంటుంది. విచిత్రం అంటే విచిత్రం అనిపిస్తుంది. మాకు కూడా అంత ఒకసారి మా గురుగారు ఆశ్రమం నడపాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి గ్యాస్ దొరికిండదు, ఇంకో ఏదో ఉండదు, అవి ఇవి అన్నీ బుర్రలో ఉంటాడు. ఎప్పుడు నవ్వుకుంటూ హాయిగా ఫ్రెండ్లీగా ఉండడానికి అవుతుందా? ఆ సమస్యలు వచ్చినప్పుడు అంతఃకరణలో ఉన్నప్పుడు కొద్దిగా డల్గా ఉంటాడు. అప్పుడు ఎవరైనా శిష్యుడు పోయి పలికిస్తాడనుకో, ఆయన నిన్న నవ్వుతూ మంచిగా క్లోజ్గా మాట్లాడేట్టు మాట్లాడు. వీడు చచ్చిపోతాడు. ఇంకా ఆ రోజు డల్గా ఉన్నాడు. వీడు లేనిపోనివన్నీ ఊహించుకున్నాడే. అయ్యో ఎందుకు మా గురుగారు నన్ను కోపంగా చూస్తున్నారు, ఏ తప్పు చేస్తే నేను, అట్లా చేస్తే అదేమన్నా తప్పు అయిపోయిందేమో, దాని ఇట్లేమన్నా అపార్థం చేసుకున్నాడేమో, వీడు చచ్చిపోతే నిద్ర కూడా రాదు వీడికి. అలాంటి దరిద్రం మనసు ఉంటుంది. ఆ దరిద్రం మనసును పట్టుకొని ఎందుకు వెళ్ళాలి? సాయిని దానికి ఇష్టం వచ్చిన ఊహలు చేసుకున్న సాయిని చచ్చిపోని మనకెందుకు? మనం సాక్షి భావంలో ఉంటే ఆ దరిద్రాన్ని చూడు ఈ దరిద్రం అబ్బా ఎంత పుణ్యం నాది, ఈ దరిద్రం నుంచి నా సంబంధాన్ని తెంచుకున్నాను, దాన్ని కూడా విషయంలాగా చూసి ఇప్పుడు ఆనందిస్తున్నానని మనం ఆనందించేయాలి. సమస్యలు మ్యాక్సిమం కల్పనలే, ఊహల్లోనే చచ్చిపోతూ ఉంటుంది, కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. అలాంటి మనసుని ఎందుకు పెట్టుకోవాలి? మనం మ్యాక్సిమము అపార్థాలు ఎక్కువ చేసుకుంటుంది, అర్థాల కన్నా అపార్థాలు ఎక్కువ చేసుకుంటుంది. దాని సమస్య అది. కాబట్టి ఇవన్నీ రాగద్వేషాలు, ఆ పనికిరాని యోచనలు అవన్నీ మనసుకు. దాన్ని చూస్తూ ఉండి ఇప్పుడు సినిమాలు చూస్తాం, సినిమాలో ఒక విలన్ను మర్డర్లు చేస్తాడు, చెత్త పనులన్నీ చేసి శాస్త్ర నిషిద్ధ కర్మలన్నీ చేస్తుంటాడు. దాన్ని చూసి ఏమైనా మనం టెన్షన్ తీసుకుంటాము, హాయిగా చూస్తాం. ఇంకా మంచిగా ముందు పల్లీలు అవి పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తాం. నీ మనసును కూడా సినిమాలాగా చూడు. పనికిరానివన్నీ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆలోచన ఎంతవరకు ఆలోచిస్తుందో చూస్తూ మళ్ళీ అదే అలసట వచ్చేది, దానికే అలసట వచ్చేసి అదే సైలెంట్ అయిపోతుంది. కాబట్టి నేను ఆ మనసు నాకు బాధపడకూడదు. నేను ఆలోచిస్తున్నాను, వాడి మీద నాకు కోపం వస్తూ ఉంది, వాడు నా శత్రువు అని ఇరుక్కుపోతాను. ఆలోచిస్తున్న బుద్ధిని నేను, ఆలోచిస్తున్న మనసునే నేను అని అనుకుంటే కానీ చంపేస్తుంది. జుట్టు పట్టుకొని లాగేసి నేను ఏడిపించేస్తుంది. ఆ చెత్తను కూడా మనము సాక్షిభావంలో చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ రాగద్వేషాలు ఇవన్నీ మనోధర్మాలు. నా మనస్తే కదాచన, మా మనసే మంది కాదు. మరి ఇంక రాగద్వేషాలు మనం ఎట్లయితాయి? నిర్వికల్పోసి బోధాత్మ, నువ్వు నిర్వికల్ప, నీలో అసలు ఏమి అలాంటి వృత్తులు భేదమును తెప్పించే వృత్తులు నువ్వు ఒక్కటేలాగా ఉంటావు. వన్ సింగల్ ఐ థాట్, సాక్షి రూపం అంతే. అది నువ్వు ఇలా ఇన్ని ప్రకారాలు వృత్తుల్లో నువ్వు ఉండేది నీ స్వరూపం కాదు. నువ్వు నిర్వికల్పోసి బోధాత్మ, శుద్ధ జ్ఞాన స్వరూపాన్ని నువ్వు లేనితనం లేదు, ఎప్పటికీ ఉండవు నువ్వు.
నిర్వికారానివి, ఏ వికారాను నీలో ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకొని సుఖంగా జీవించు, సుఖం చరా అని చెప్పేసి గురువులు మళ్ళీ 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 ఆ విషయాలు చెప్పి చెప్పి తొలగించేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని విజ్ఞాయ నిరహంకారో నిర్మమస్త్వం సుఖీ భవ. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని విజ్ఞాయ నిరహంకారో నిర్మమస్త్వం సుఖీ భవ. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. నువ్వు అన్ని భూతాలు నీలో ఉండాయి, నీ అన్ని భూతాలలో నువ్వే ఉండావు, అంటే నువ్వు ఒక్కడివే ఉండావు. ఇప్పుడు నేను అన్న భావం రావాలంటే నీకన్నా భిన్నంగా వేరే ఆపోజిటోడు, వాడు వేరేటోడు, వాడు నేను కాదన్న భావం ఉంది కాబట్టి నేను అన్న భావం వస్తుంది. నాది అన్న భావం రావడానికి అది నాది కాదు, ఆ ఇల్లు నాది కాదు, ఆ ఆస్తి నాది కాదు, అన్న డబ్బులు నాది కాదు, అంటే నీకు భిన్నంగా ఇంకో వస్తువు ఉంది కాబట్టి అది నాది కాదు, ఇది నాది భావం వస్తుంది. భేదబుద్ధి ఉన్నందుకే నీకు అహమమ భావాలు వస్తున్నాయి. ఆ భేదబుద్ధిని అసలు నీ స్వరూపం నువ్వు ఒక్కడివే ఉండవు, నువ్వు లేనిది వస్తువు ఏది లేదు, అంతటా నువ్వే ఉండవు. ఈ నాటకం స్వప్నం ప్రతిరోజు స్వప్నంలో జరుగుతూనే ఉంది కదా. ఎంతమందిని సృష్టించుకున్నావు అక్కడ, సృష్టించిన నీ స్వప్నంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ నువ్వే. అక్కడ కూడా గొడవపడ్డావు, నీ శత్రువుని సృష్టించుకున్నావు, వాడితో మళ్ళీ అక్కడ గొడవపడుతున్నావు, అక్కడ నీకు అహమమ భావాలు వచ్చాయి. పులిని సృష్టించుకున్నావు, దాన్ని చూసి భయపడుతున్నావు. భేదబుద్ధి వచ్చిందా లేదా? అన్ని భేదబుద్ధులు రకరకాల వెరైటీ ఉన్నాయి. ఇవన్నీ నేనెందుకైంటానని ఆ స్వప్నంలో ఉన్న శరీరం కూడా అలాగే ఆలోచిస్తాము మనం ఇప్పుడు ఆలోచించినట్లే. అంతే, అలాగే అలాంటి భేదం ఈ జాగ్రత్త అవస్థలు కూడా అంతటా నువ్వే ఉండావు, నువ్వు ఒక్కడివే ఉండవు. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నీకు మళ్ళీ నాది వాళ్ళది, నా వాళ్ళు వేరేటోళ్ళు, ఇవన్నీ ఎందుకు? ఇదంతా అజ్ఞానంలో ఇంకా ఈ బురదలో ఎన్ని రోజులు పొరలాడతావు నువ్వు. కాబట్టి అందుకే ఈ విషయాన్ని తెలుసుకొని నిరహంకారో నిర్మము, అహంకారము లేకుండా మమకారము లేకుండా సుఖీభవ అని ఆశీర్వాదిస్తున్నాడు. విశ్వం స్ఫురతి యత్రేదం తరంగాయివ సాగరే తత్వమేవ న సందేహః చిన్మూర్తే విజ్వరో భవ. విశ్వం స్ఫురతి యత్రేదం తరంగాయివ సాగరే తత్వమేవ న సందేహః చిన్మూర్తే విజ్వరో భవ. విశ్వం, ఈ సంపూర్ణ విశ్వము ఏదో నీకు పెద్ద వస్తువులాగా, సత్యమైన వస్తువులాగా అనుకుంటున్నావు. అదంతా నీ ఒక స్వరూపంలో ఒక చిన్న తరంగం అంతే. అది చిన్న ఒక అల లాంటిది. అది
అలాంటి ప్రపంచాన్ని చూసి నువ్వు మోసపోకు. తత్వమేవ నా సందేహము లేదు. సంపూర్ణంగా నువ్వు చిన్మూర్తే విశ్వరో భవ. నువ్వు చిన్మూర్తివి, చిత్ స్వరూపానివి, జ్ఞాన స్వరూపానివి. నువ్వు నీలో ఏ ప్రకారమైన క్రియలు జరగడానికి వీలు లేదు. నీకన్నా భిన్నంగా మహత్వమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నువ్వు శాంత స్వరూపవి. సముద్రం అడుగులో ఎంత శాంతంగా ఉంటుందో అది నీ నిజమైన స్వరూపం. పైన కొద్దిగా అల్లులో డిస్టర్బెన్స్ వచ్చినట్టు ఈ ప్రపంచ భావన, ఈ శరీర భావనలు వచ్చిపోతూ ఉన్నాయి. నువ్వు నిస్తరంగ సహజానందానివి, నిస్తరంగమైన ఆ సహజమైన ఆనందాన్ని. నువ్వు అంత పెద్ద సముద్రంలో ఈ చిన్న ఒక పెద్ద లక్కన. ఒకసారి వివేకానందకి ఒక డౌట్ వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంసులు భక్తులు కొద్దిగా ఉపదేశం తీసుకున్న తర్వాత, సాధన చేసిన తర్వాత అనుభూతులతోటి తేలాడుతుంటారు. మొత్తెక్కిన వాళ్ళ కంటే విచిత్రంగా హావభావాలన్నీ ఆనందంలో మునిగి తేలినట్టుగా అవన్నీ చూస్తూ ఉంటాడు. వివేకానంద మరి నాకు ఇలాంటి అనుభూతులు ఏమీ పొందడం లేదు, బహుశా నేనేమి నాదేమి సాధన జరగడం లేదేమో అని సెల్ఫ్ డౌట్ వస్తుంది. పోయిట్స్ రామకృష్ణ పరమహంసుల దగ్గర అడుగుతారు, ఏంటి గురుగారు వాళ్ళకు తన్మయత్వంతో అట్లా మునిగినట్టు ఆనందంలో నాకు అలాంటి హావభావాలు ఏమీ కలగడం లేదు, ఏంటి గురుగారు అంటే, వాళ్ళంతా చిన్న బావులుగా, చిన్న బావులు ఇంత చిన్న రాసిన పెద్ద సౌండ్, పెద్ద అలజడి వస్తుంది. నువ్వు సముద్రాన్ని, ఈ సముద్రంలో అసలు ఈ అనుభూతులు వాళ్ళు పొందుతున్నది అది లెక్క కూడా రాదు. అది అంతటి పెద్ద స్వరూపాన్ని నువ్వు అని చెప్పేసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, చిన్న బావులు లాంటి వాళ్ళు అని చెప్పేసి. అందుకే ఏ వికారాలైనప్పటికీ, ఎంత పెద్ద ప్రపంచము ప్రతీతి కనిపిస్తున్నప్పటికీ కూడా దృశ్యత్వాత్ మిథ్య అంతే. తీసి దాన్ని పక్కన కాలు కింద తీసి తొక్కేసేది దాన్ని. నువ్వు మాత్రం ఈ ప్రపంచానికి, ఈ అలలకి భయపడకు. నువ్వు అంత పెద్ద సముద్ర రూపంలో ఉన్న సహజానందానివి అని. నెక్స్ట్, శ్రద్ధస్వతాత శ్రద్ధస్వ నాత్రమోహం కురుష్వభో జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం ప్రకృతే పరః. శ్రద్ధస్వతాత శ్రద్ధస్వ నాత్రమోహం కురుష్వభో జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం ప్రకృతే పరః. శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ. ఓ ప్రియమైన శిష్యుడా, నేను చెప్పిన విషయాల్లో శ్రద్ధను పెట్టప్ప. ఇవి వట్టి మాటలు కాదు. నీ స్వరూపం గురించి ఏమి చెప్పాం. మళ్ళా నువ్వు మోహంలోకి రాకు. మోహం పురుష మా బోహో. నువ్వు మళ్ళీ ఈ మోహంలోకి, పరిచిన్న బుద్ధికి, నేను జీవుణ్ణి, అల్పుణ్ణి, శక్తి లేనివాడిని, పుట్టి సచ్చేటోని, మళ్ళా ఈ చిన్న భావానికి రావకు. నువ్వు ఆ సచ్చిదానంద స్వరూపవి, జ్ఞాన స్వరూపో భగవాన్. నువ్వు జ్ఞానస్వరూపానివి. ఆత్మ త్వం ప్రకృతే పరః. ఇదంతా ప్రకృతి, మాయా విశిష్ట చైతన్యం ప్రభావం నుంచి కనిపిస్తున్నది దృశ్య వస్తువు, సంపూర్ణ దృశ్య వస్తువు. ఇది దేని గురించి నీకు ఇంద్రియాల ద్వారా జ్ఞానం కలుగుతుందో అదంతా కూడా దృశ్యకోటికి వస్తుంది. ఇది వాస్తవికం కాదు, మాయా ప్రభావం. మాయ అంటే యామా సామాయ, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని మాయా. ఇది మరి అలాంటి వస్తువులను మీరు కట్టుకొని ఏలాడి ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. అక్కడ ప్లాస్టిక్ పండ్లు కింద పడింటే కన్నా ప్లాస్టిక్ పండ్లు తినాలని చిన్నపిల్లలు గొడవ పడతారా? అది ప్లాస్టిక్ పడిన దానివల్ల నాకేమీ ప్రయోజనం లేదు అని తెలిసిన తర్వాత దానికోసం ఎవరు గొడవ పడరు, టెన్షన్ తీసుకుంటాడా?
ఆ ప్లాస్టిక్ బొండు నీ నుంచి దూరం అయిపోతుంది. ప్రయోజనత బుద్ధినే ఉండదు అట్లా. మరి ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు విషయాలలో నీకెందుకు ఈ టెన్షన్ ఎందుకు? వాటి మీద ఉన్న ఆసక్తి ఏంటి? ఆ సంయోగ వియోగాలు అవుతుంటే కన్నా షేక్ అయిపోతున్నావేంటి? నువ్వు అనుకున్న వస్తువులు నీ నుంచి దూరమైనప్పుడు తట్టుకోలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు ఊహించని కష్టాలు వచ్చినప్పుడు అసలు తట్టుకోలేకపోతున్నావు. ఇవన్నీ ఎందుకు? మరి నువ్వు మాయ మాయ అని శబ్దాలు చెప్తున్నావా, లేదా కొద్దిగానే అర్థం చేసుకుంటున్నావా? లేదా లేనిది ఉన్నట్టుగా ఉంది అన్నప్పుడు మళ్ళీ నీకు టక్కన అక్కడే మోహం పోవాలి. మోహం పోవడం లేదంటే కానీ ఈ మాటలు ఊరికే శబ్దాలు వరకే ఉండే కానీ ప్రాక్టికల్ ప్రతి ఒక్క వస్తువులో కూడా ఇంకా విలువ ఉంది. ప్రతి ఒక్క వస్తువు కూడా విలువైనది అనిపిస్తూ ఉంది. ఆ విలువలు ఎప్పటి వరకు పోగొట్టుకోమో అప్పటి వరకు మిథ్యాత్వ నిశ్చయం జరగదు. ఏది నీ స్వరూపం కన్నా భిన్నంగా ఏ ఒక వస్తువులో కూడా నీకు విలువ ఉండకూడదు. ఒక్క వస్తువు మీద ఉంటే చాలు నేను లాక్కొచ్చేస్తుంది మాయ. బంగారాన్ని కాళ్ళలో తొనుకుంటూ మట్టిలో మూసేసుకుని వెళ్ళిపోయారు మహాత్మ పురుషులు. ఇంకా వజ్రాల బంగారాన్ని తీసి కాలు కింద గీసి తొక్కేసిపోయినారు. ఇంకా దానికన్నా పెద్ద వస్తువు ఏముంది ప్రపంచంలో? ఎందుకు ఇంత బాధపడిపోతున్నావు? బర్త్డే అంటాడు చూడు, మనసుకు చెప్తాడు, నేను నా స్వరూపం ఏమని నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నాకేమీ అవసరం లేదు. మనసుకు చెప్తున్నాడు, నువ్వు ఏ దాన్నన్నా పట్టుకో, అది అనిత్యం. ఏదో ఒకరోజు నువ్వు పట్టుకున్నది నిన్ను వదిలిపెట్టిపోతుంది. ఈ శరీరాన్ని పట్టుకో, భార్య పిల్లల్ని పట్టుకో, అంత వియోగం, ఏదో ఒకరోజు అంత వియోగం జరగాల్సిందే. మనం కావాలనుకున్నప్పుడు అది మన నుంచి దూరమైనప్పుడు తట్టుకోలేకపోతాం, విపరీతమైన దుఃఖం వస్తుంది. అదే మనం ముందుగానే ఆలోచన చేసి ముందుగానే దాని మీద ఆశ వదులుకుంటే కన్నా ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీకు దుఃఖం ఎక్కువ కలగదు. కాబట్టి ముందుగానే దాని మీద ఉన్న మోహాన్ని నువ్వు తొలగించి పెట్టుకో. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. కాబట్టి నీకు పెద్ద సమస్య కాదు. కాబట్టి ఇవన్నీ కూడా శ్రద్ధతోటి విను. మళ్ళీ నువ్వు ఈ పరిచ్ఛిన్న బుద్ధికి రావద్దు. ఈ ప్రకృతికు నీకు సంబంధమే లేదు. వదిలిపెట్టే దీన్ని ఎందుకు పట్టుకుంటావు? నువ్వు కానీ ఈ శరీరాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు? అబద్ధంగా మిథ్యా రూపంలో కనిపించే ఈ ప్రపంచంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఏం బాగుంది? దెబ్బల మీద దెబ్బలు పడతా ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు! శరీరంలో ఒక్కొక్క పార్టే. భక్తులు ఏ ముసలోళ్ళకి ఫోన్ చేసినా కన్ను పోయిందని, కిడ్నీ పోయిందని, లివర్ పోయిందని, మూత్రం వస్తా లేదని, ఎన్ని సమస్యలు. మరి ఇలాంటి సమస్యలున్న శరీరంలో ఎందుకు నీకు మోహము? వదిలిపెట్టేసి మళ్ళీ ఈ ప్రకృతిని మాత్రం నేను మాత్రం నువ్వు అనుకోకు అంటున్నాడు, చెప్తున్నాడు. నెక్స్ట్, గుణై సంవేష్టితో దేహ తిష్టత్యాతి చ ఆత్మా నగంత కిమేనం మనుశోచసి. గుణై సంవేష్టితో దేహః తిష్టత్యాయాతి చ ఆత్మా నగంత కిమేనం మనుశోచసి. గుణై సంవేష్టితో దేహ, ఈ శరీరము త్రిగుణాతీత మాయానికి సంబంధించిన దేహము. కాబట్టి 3 గుణాలలో పుట్టిన ఏ వస్తువైనా దానికి పుట్టుక ఉంటుంది, సాగు ఉంటుంది. దానికి రావడము పోవడం అనేది ఉంటుంది వాటికి. అందుకే ఈ శరీరాలు వస్తుంటాయి, పోస్తుంటాయి.
ఎన్ని చొక్కాలు వేసుకున్నాము, వదిలిపెట్టేసాము. వాటి మీద ఏమన్నా అయ్యో ఆ చొక్కాలు దూరమైనప్పుడు ఏమో ఏడ్చామా, బాధపడ్డాము. ఈ శరీరాలు కూడా అంతే చొక్కా లాంటిది. మన ఆత్మ నగంత అది ఆత్మ రాదు పోదు, ఎప్పుడు నిత్యంగానే ఉంటాము. అందుకే కిమేనం అనుశోచసి, ఎందుకు ఈ శరీర వియోగాలకి మృత్యుకు బెదిరిపోతున్నావు, వదిలిపోతున్నావు? నువ్వు ఎప్పటికీ ఉంటావు. అయ్యో ఈ శరీరంలో నేను లేకుండా అయిపోతున్నా, అయ్యో నా అనుకున్న వాళ్ళు లేకుండా అయిపోతున్నారు. ఎవరు నీ వాళ్ళు? పెళ్ళి కాకముందు ఎవరుండ్రి నీ మనసులో, నీ ప్రపంచం ఎవరుండ్రి? మీ అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లె, వీళ్ళే నీ వాళ్ళుగా ఉండరు. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత చూసుకో ఒకసారి, వాళ్ళంతా నీ జతలో ఉన్నారా? అప్పుడు నీ ప్రపంచము నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. పోనీ మనము చిన్న ఒక 2-3 సంవత్సరాల క్రితం నేనెవరు, నువ్వెవరు, సంబంధం అందరూ మనం ఒకరికొకరు స్ట్రేంజర్సే. మనము ఒక్కరు మూతి ఒకరికి తెలియదు. మనకు కలిసి ఒక చోట పడి ఉన్నాం. నీ భార్య కానీ నీ పిల్లలు కానీ అంత స్ట్రేంజర్స్, అపరిచితులు. జీవితంలో ఒక్కసారి కూడా నువ్వు చూడలేదు వాళ్ళని. అలాంటి వాళ్ళు వచ్చేసి 10 మంది చెప్పేసి నీ చెవులో పువ్వు పెట్టేసి ఈరోజు నుంచి ఈ భార్య ఈమె నీ ప్రపంచం ఉండేసరికి దాన్ని నమ్ముకుంటూ, అయ్యో వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళు నాకల్లా దూరం అయిపోతే ఎట్లా, నేను లేకపోతే వాళ్ళు లేకపోతే నేను ఎట్లా అని ఎగరాడుతున్నావు. పెళ్ళి కాకముందు వాళ్ళు ఎవరు, నువ్వెవరు, అంత అపరిచితులతోటి సంబంధం పెట్టుకుని వీళ్ళే నా వాళ్ళు అనుకుంటున్నావు. ఎక్కడ పైన మనుషులు ఉన్నారు, అదేదో నా వాళ్ళని మాతోనే అనుకో. ఎక్కడ పైన ఆశ్రమంలో, ఏ ఆశ్రమంలో పోయినా కూడా మళ్ళీ అక్కడ నా వచ్చేసి వీళ్ళనే అనుకో. కాబట్టి ఈ శరీర వియోగాలు, మనోళ్ళు అని వీళ్ళు వియోగాలకి అనవసరంగా భయపడుతున్నావు. నువ్వు ఎప్పటికీ నిత్యంగా ఉండవు. కాబట్టి నువ్వు ఇలాంటి శరీర వియోగాలకు, సంయోగాలకు అస్సలు బెదరకు. నువ్వు నిత్య స్వరూపానికి, నీ స్వరూపంలో నువ్వు నిలబడు. ఇదంతా వట్టిదే, చిన్న స్వప్నం లాంటిది. ఒకసారి పురాణంలో వస్తుంది, కొడుకు అకాలంలో చిన్న పిల్ల వయసులో చచ్చిపోయి ఉంటాడు. తల్లికి ఇంక ప్రేమ విపరీతంగా ఉంటుంది కదా. ఋషుల దగ్గరికి తీసుకోపో, అయ్యో నా కొడుకు కావాలా, లేదమ్మా కాలం అయిపోయింది, దీన్ని వదిలిపెట్టేశాడు, సూక్ష్మ శరీరంలో ఉన్నాడు, ఇప్పుడు ఈ స్థూల శరీరాలు లేవమ్మా, పైన మంచిగా హాయిగా స్వర్గంలో ఉన్నాడంటే, లేదు నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు తెప్పియండి అని. సరే పిలిపిద్దాంలే అని చెప్పేసి సూక్ష్మ శరీరాన్ని పిలిపిస్తాడు. పిలిపించి, చూడపా మరి మీ అమ్మని ఇట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన మీ అమ్మ తట్టుకోలేకపోతా ఉంది, మరి మీ అమ్మ దగ్గరికంట పో అంటాడు. ఏ అమ్మ దగ్గరికని అంటాడు. ఈ కల్పంలోనే వాడికి 1,00,000 మంది కన్నా ఎక్కువ మంది అమ్మలు కనిపిస్తున్నారు అక్కడ. ఏ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని. ఇప్పుడు వెనకటి జన్మ తప్ప ప్రీవియస్ జన్మ అమ్మ ఏడుస్తుందని. మరి ఆ అమ్మ కథ ఏంటి? ఆ అమ్మ కూడా అప్పుడు ఏడిచింది, అందరూ ఏడిచినారు, వియోగమైనప్పుడు అంతా ఏడిచినారు. మరి ఈ అమ్మకి ఎందుకు నేను ఆ ఫెసిలిటీ ఇవ్వాలి? పోయిన జన్మలో ఉన్న అమ్మకి ఎందుకు ఆ ఫెసిలిటీ ఇవ్వకూడదు అంటే అప్పుడు అవన్నీ వింటూ ఉంటుంది వాళ్ళ తల్లి. ఇంతేనా, ఈ శరీరం దాటి పైనకి పోతే అంతా 1,00,000 మంది అమ్మగాళ్ళు అవుతుంది. ఎవరి దగ్గర ఉంటావు? 1,00,000 మంది దగ్గర ఉండి నీకు అవుతుందా? నీకు అంతే. ఇదంతా వట్టిదంతే. ఈ కాస్త శరీరం ఉన్నంత వరకు నీ అమ్మమ్మ భావాలతో ఊరికే బాధపడిపోతుంటా. అందుకే ఈ శరీర వియోగాలకి అస్సలు నువ్వు తావు ఇవ్వద్దు. ఎందుకో దాని గురించి శోకం అసలు పడద్దు అని. నెక్స్ట్ శ్లోకము, దేహస్థిష్టతు కల్పాంతం గచ్చద్వద్యైవ వా పునః క్వ వృద్ధి క్వ చ వా హానిః తవ చిన్మాత్ర రూపిణః. దేహస్థిష్టతు కల్పాంతం గచ్చద్వద్వైవ వా పునః క్వ వృద్ధి క్వ చ వా హానిః తవ చిన్మాత్ర రూపిణః.
దేహ తు తిష్టతు కల్పాంతం. కొంతమందికి జ్ఞానం కలిగిన తర్వాత కూడా ప్రబల ప్రారంధము కొన్ని జన్మలు ఉంటాయి. దత్తాత్రేయుడు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాడు లేదా శరీరంలో మనలాగా ఏడుస్తున్నాడా? దత్తాత్రేయుడి శరీరం కూడా సంయోగం వియోగం జరుగుతూ ఉంది. మాతా మాణికేశ్వరం కూడా 2019లో శరీర వియోగం జరిగింది. మనలాగా విలాపం ఏమన్నా చేస్తుందా? చొక్కా మార్చుకోవాలని ఆయన అని చెప్పేసి వదిలిపెట్టేసింది. భవిష్యవాణి కొద్దిగా చెప్పేసి ఈ చొక్కా పాతదైంది, చొక్కా మార్చుకోవాలి అనేది. మరి శరీరాలకు అంత కల్పాంతం వరకు కొన్ని 1,00,000 సార్లు శరీరాలు వచ్చినా పోయినా అసలు ఏమీ లెక్క లేకుండానే ఉంది. అది జ్ఞానం బలం. ఈ జ్ఞానం ఉంటే ధర్మవ్యాధునికి పూర్వజన్మలోనే జ్ఞానం ఉంటుంది. శాపం పెట్టి మళ్ళీ వరం ఇచ్చేటండి ఈ జ్ఞానాన్ని మాత్రం నువ్వు మర్చిపోవాలి. ఆ మాంసము కత్తిరించే వాళ్ళ ఇంట్లో పుట్టింటాడు. ఆయన కూడా ఏమన్నా ఆ క్రియలు కానీ ఆ దుస్థితి కానీ ఆయనకి ఏమన్నా అంటుకుందా? మహాజ్ఞానం మహాపరమానందంలో ఉన్నాడు. పెద్ద శ్రేష్ఠ గురువులాగా ఉన్నాడు. ఆ జ్ఞానం బలం అలా ఉంటుంది. అందుకే భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, ఈ సాధన చేస్తూ చేస్తూ మధ్యలోనే చచ్చిపోతే మళ్ళా ఇంకో జన్మలో మళ్ళా ఏబిసిడి నుంచి మళ్ళా మొదలెట్టాలంటే, లేదు నాన్న, 8th స్టాండర్డ్ నువ్వు పాస్ అయిన తర్వాత 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నా మళ్ళీ నువ్వు అడ్మిషన్ అయితే 9th స్టాండర్డ్కే చేర్చుకుంటారు. మళ్ళీ ఎల్కేజీకి చేర్చరు. ఎక్కడ వంచి వదిలిపెట్టావు అక్కడి నుంచినే సాధన మొదలవుతుంది అని. మరి ఎలాంటి అద్భుతమైన జ్ఞాన నిశ్చయాన్ని స్వరూప జ్ఞానాన్ని పొంది ఉంటే ఏమీ తొక్కలో శరీరాలు ఉంటే ఎంత, వస్తే ఎంత, పోతే ఎంత, ఆ స్వరూపం లెక్కే ఉండదు వాటి గురించి. జ్ఞానం కానీ ధైర్యంగా బలంగా ఉంది అంటే కానీ ఎలాంటి పరిస్థితులు కానీ దేనికి అసలు అదరరు బెదరరు. అలాంటి నీ స్వరూపాన్ని నువ్వు. అందుకే ఈ శరీరాలకి కావృతి క్వచవాహాని చిన్మాత్ర రూపినను చిన్మాత్ర స్వరూపాన్ని నువ్వు. మృత్యు అన్నది అసలు నీ దరిదాపులు కూడా రాదు. వట్టి శరీర వియోగాలు సంయోగాలు. ఇక్కడ గీతా ప్రెస్ మూలం స్టార్ట్ కావడానికి రామ్ సుఖ్దాస్జీ అని ఒక మహానుభావుడు ఉంటాడు. ఆయన గీతా ప్రెస్ గోరఖ్పూర్, అది ఫస్ట్ రిషికేశ్లోనే ఆయన మహానుభావుడు వల్లనే అది వాళ్ళ శిష్యుల బృందమే స్టార్ట్ చేశారు. రామ్ సుఖ్దాస్జీ అని. గీతా దైనందిని అని కూడా కొన్ని పుస్తకాలు రాశాడు ఆయన. దాని తర్వాత అఖండానంద మహారాజు మంచి జీవన్ముక్తి పురుషుడు, శ్రోత్రియుడు, ఆ గీతా ప్రెస్లో అప్పుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు పుస్తకాలు భలే వచ్చినాయి. భాష్యానికి కూడా కొన్ని బయటకు వచ్చినాయి. మళ్ళీ ఆయన అక్కడ కూడా బిజినెస్ అని తెలిసిన తర్వాత వదిలిపెట్టేశాడు. అక్కడ నన్ను మళ్ళీ బృందావనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నుంచి గీతా ప్రెస్ నార్మల్గా వెళ్తుంది. కానీ స్టార్టింగ్లో మాత్రం మహా పురుషుల నుంచి స్టార్ట్ అయింది అది. ఇంకా ఆయన ఇదే మృత్యు అనేది సహస్ర వృశ్చిక ద్రంష్ట. మృత్యు అంటే కన్నా 1000 తేళ్ళు ఒకసారి కరిస్తే అంత విపరీతమైన నొప్పి వస్తుందని శాస్త్రంలో ఒక వాక్యం ఉంటుంది. అంటే అది నాయన, అది మోహం ఉన్నవాళ్ళకి, ఈ శరీరము నేను అన్న మోహం ఉన్నవాళ్ళకి ఆ నొప్పి. ఈ శరీర తాదాత్మ్యం తెంచుకున్న వాళ్ళకి మహా ఆనందము. ఈ శరీర వియోగము సావు అని అందరూ ఏమనుకుంటారో అది మహా ఆనందము అని చెప్పేసి, ఇంకా వాళ్ళు యోగులు కాబట్టి స్వేచ్ఛా మరణం ఉన్నట్టు వాళ్ళు మీకు ఇది కావాలంటే రండి అని చెప్పేసి మంచిగా పద్మాసనం వేసుకొని ఇప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఈ శరీరం రాలిపోతుంది చూడండి. మంచి భజనలు చెప్పుకుంటూ ఈ నిర్వాణ శతకం ఇవన్నీ శ్లోకాలు చెప్పుకుంటూ ఓం తత్ సత్ అని ప్రాణాన్ని వదిలిపెట్టి చూపించుకున్నాడు. అది మోహం ఉన్న వాళ్ళకి అంతే అది నొప్పి, మోహం లేని వాళ్ళకి ఇది పరమానందం, ఎక్స్ట్రా లగేజ్ ఇంకా ఈ శరీరం. కాశికానంద మహారాజు మేము అక్కడ ఉన్నప్పుడు అప్పుడే శరీరం వదిలిపెట్టారు. హర్ హర్ మహాదేవ్ అని శరీరం వదిలిపెట్టేశారు. ఈయన దయానంద సరస్వతి మహారాజు కూడా ఆ శిష్యుడు కూడా చేయి పెట్టుకొని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని శ్లోకం చెబుతుంటే ఇంక సగం శ్లోకం కొద్దిగా ఆయన తొదులతో చెప్పేసి వాహ్ 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 అనుకుంటూనే వదిలిపెట్టేశాడు శరీరాన్ని. హరహర మహాదేవ్ ಅಂದರೆ సచ్చిదానంద స్వరూప్ అని ಅವರ సాక్షిని దాన్ని నెన్స్కుంటారు. విష్ణు
ಯೋಗಿ ಹೃದಯಾನ ಗಮ್ಯಂ. ಯೋಗಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಯಾರು ಇರ್ತಾರೆ? ನಿರ್ಗುಣ ನಿರಾಕಾರ ಸ್ವರೂಪನ ಇರ್ತಾರೆ. ಆ ಸ್ವರೂಪ ನೀನು ಅಂತ. ರಾಧೆ ಅಂದರೂ ಕೂಡ ನಾನು ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವರೂಪ ಅನ್ನೋದೇ ಬರುತ್ತೆ. ಅದು ಈ ಸಗುಣ ಸಾಕಾರ ರೂಪಗಳೆಲ್ಲ ಅವ್ರಿಗೆಲ್ಲ ಬರಲ್ಲ. ಅವರೇ ಸಾಕ್ಷಾತ್ ಮಹಾದೇವ ಸ್ವರೂಪ ಅಂತ. ఆ తరైన కాబట్టి ఆ జ్ఞానం అంత అద్భుతమైనది, పవిత్రమైనది. ఆ జ్ఞానం ముందుట ఏమి నిలబడదు, అంత భస్మమైపోతుంది. శివుడి మూడో కన్ను అది వివేకం. ఆ వివేకం నీలో ఉన్న ఆ వివేకం ఉన్న మూడో కన్ను తెరిచిన తర్వాత ఈ ప్రపంచం ఉండడానికి ఛాన్సే లేదు. అంత భస్మమైపోతుంది. అంటే మిథ్యాత్వ నిశ్చయం అయిపోతుంది. ఉన్న ప్రపంచము ఉన్నా కూడా లేనట్టే అని. ఎడారిలో నీళ్లు ఎట్లా మనము భస్మం, మనకు కూడా వివేకం అక్కడ మూడో కన్ను తెరిచి అది భస్మం చేసేసాను. అక్కడ నీళ్ళు ప్రతీతి ఉన్నప్పుడు కూడా అది లేనట్టే, కనిపిస్తున్న నీళ్ళు కూడా లేనట్టే చేసేస్తున్నాం మన జ్ఞానం ద్వారా. వివేకం అన్న కన్ను తెరిచేసి, మూడో కన్ను తెరిచి. అలాగే నీ వివేకమైన ఆత్మజ్ఞానం అని వివేకం అని మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచం అంతా కూడా భస్మం అయిపోతుంది. అంటే మిథ్యాత్వం నిశ్చయము అయిపోతుంది. కాబట్టి నువ్వు అలాంటి స్వరూపాన్ని అన్న విషయాన్ని నువ్వు మరొక శిష్యుడా అని ఇక్కడ చెబుతున్నాడు. ఇంకో శ్లోకం చూద్దాం. త్వయ్యనంతమహాంబోధో విశ్వవీచి స్వభావతః ఉదేతు వాస్తమాయాతు తే వృద్ధిర్న వాక్షతి. త్వయ్యనంతమహాంబోధో విశ్వవీచి స్వభావతః ఉదేతు వాస్తమాయాతు న తే వృద్ధిర్న వాక్షతి. త్వయి అనంత మహాంబోధం. నువ్వు అనంతమైన మహాసముద్రము, జ్ఞానము, ఆనంద సముద్రంలో విశ్వవీచి స్వభావత. ఈ విశ్వం అనేది చిన్న చిన్న అలల్లాగా ఉంటుంది. అది ఉదేతు వాస్తు మాయాతు. ఆ ప్రపంచము ఉదయించని లేదా అస్తమించని నీకేమి సంబంధము? చాలామంది అంటారు అందరూ మీలాగా సన్యాసం తీసుకొని మోక్షాన్ని పొందేస్తే మళ్ళీ ఈ ప్రపంచం ఎట్లా ఉండాలి అడుగుతారా లేదు ఈ ప్రశ్న. ఎట్లా మళ్ళీ నెక్స్ట్ ఇది ఎందుకు ఉండాలి ప్రపంచం? అసలు ఉంటే కదా ప్రపంచం సత్యం అని అనుకొని ఈ ప్రపంచం మేము లేకపోయినా కూడా ఇది ఎలా నడుస్తూ పోతుంది. ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు దరిద్రుడివి ఎందు ఏడ్చి కాడ్చి దుఃఖాన్ని అనుభవించిన ప్రపంచం ఇంకోటి కూడా ఆ దుఃఖాన్ని అనుభవించిన ఉండాలనుకుంటున్నావా? ఏం బాగుంది ప్రపంచంలో? ఎందుకు ఉండాలనుకుంటున్నావు? అంత పిచ్చి పిచ్చి సీరియల్లో అక్కడ ఇక్కడ చూస్తే కానీ ఇవే భ్రాంతులు పుట్టించేస్తారు. అసలు ఈ ప్రపంచం లేనే లేదని శాస్త్రం మాయా అంటుంది. యామాసా మా అని. లేని ప్రపంచము ఇంకా ఉండాలి, ముందుకు కంటిన్యూ కావాలి అనుకుంటున్నావు. నీకెందుకు ఇది? ఏం ప్రయోజనాన్ని ఉద్దేశించి ఉండాలనుకుంటున్నాను? నేను లేకపోయినా కూడా ప్రపంచం ఉండాలనుకుంటే నీకు మళ్ళీ జన్మలు రావా? అన్ని చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మిస్టేక్లు మళ్ళీ జన్మకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు నేను మాత్రం మోక్షాన్ని పొందేసినాను, ఇంక ప్రపంచం నేను లేకపోయినా కూడా ప్రపంచం అంతా అట్లే ఉంటుంది. మింగేసింది నిన్ను మాయ. నువ్వు తప్పితే నీకు భిన్నంగా వేరే ప్రపంచం లేదు. కేల్కతం దుకాన్ బంద్. మళ్ళీ ఏ కొద్ది అవకాశం ఇచ్చిన ఈ ప్రపంచం అస్తిత్వానికి మళ్ళీ లాక్కొచ్చి నేను పడేస్తుంది అక్కడ ప్రపంచానికి. నువ్వే ప్రపంచము, ప్రపంచమే నువ్వు తప్పితే ఇంకో వస్తువు లేదు. ఎందుకు ఈ భ్రాంతిలో మళ్ళీ పడతావు? నువ్వు నీలో ఉన్న నేను పోయిందంటే ప్రపంచం లేదు, శరీరం లేదు, అయిపోయింది. మళ్ళా నువ్వు వశిష్ఠుడు చేసిన తప్పు చేయకు. నువ్వు 100 సంవత్సరాల సమాధి స్థితిలో ఉండి కూడా
నేను ఇప్పుడు అంతా లైవ్ చేసుకున్నాను. ఇంకా నాకు తెలియకుండా నాకు భిన్నంగా ఇంకేమన్నా సృష్టిలు ప్రపంచం ఉన్నాయని అక్కడ చిన్న ఒక ఊపిరి అవకాశం ఇచ్చాడు. అయిపోయి రెడీ అయిపోయింది సృష్టి. మళ్ళీ 2 సూర్యాలు 2 చంద్రాలు అవి ఇవి అని మళ్ళీ అడుగుతున్నాడు. ఎవరు మిమ్మల్ని సృష్టించిందని మళ్ళీ అడుగుతున్నాడు. అదేంటి నువ్వే సృష్టించి మమ్మల్ని అడుగుతావని. ఎప్పుడు సృష్టించాను నేను? ఎప్పుడు నీకు సంభావన బుద్ధి వచ్చిందో, నీకన్నా భిన్నంగా ఇంకేమైనా ప్రపంచిందో అప్పుడే మా సృష్టి అయిపోయింది. అది సామాన్యంగా ఊహించుకున్నావా? నార్మల్ ఉక్కు సూర్యుడు ఉక్కు చంద్రుడు ఉన్న సృష్టి కాకుండా ఇంకేమైనా విచిత్రమైన సృష్టిలు ఉన్నాయని అనుకున్నావు. అందుకే ఇద్దరు ముగ్గురు పుట్టేసామని. ఏ ఊహలకు ఏ దానికి నీ స్వరూపం కన్నా భిన్నంగా అస్తిత్వానికి తావు ఇవ్వకు. ఆలోచనలు వాచ్ యువర్ థాట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టేవాడిని సచ్చేవాడిని అందుకే సన్యాసుల్ని పుట్టుడు పంక్షానికి సచ్చిన పంక్షాలు కూడా పోనీరు. ఆ వృత్తులు కూడా రావద్దు. నీకు గతి లేదు. నువ్వు సర్వవ్యాపకమైన వస్తువు, నిత్యమైన వస్తువు, సచ్చిదానంద స్వరూపుడు. ఈ ప్రపంచానికి కొద్దిగా కూడా అస్తిత్వం తావు ఇవ్వకు. ఇచ్చినావా లాక్కొచ్చేస్తుంది మళ్ళీ. నువ్వు ఎలా ఇమాజినరీ ప్లేన్స్ పెట్టుకుంటూ అలాంటి ఇమాజినరీ దేవుణ్ణి ప్రొజెక్ట్ చేస్తుంది. అలాంటి లోకాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది. మళ్ళా ఏమి ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినోర్జున. ఏ లోకమైతే ఏం ఎక్కడిపైనా కూడా తిప్పలేదు. స్వప్నం మనం సృష్టించుకున్న లోకమే కదా. మనమే సృష్టించుకొని మనమే ఒక చేతికి కట్టించి మనమే కొట్టించుకున్నాం స్వప్నంలో. మూర్ఖత్వం కాకపోతే ఇంకేమిది? ఏ లోకాన్ని సృష్టించుకొని కూడా మళ్ళీ అక్కడే దెబ్బలు తిని మళ్ళీ మనమే ఏడుస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఇస్తుంటారు కదా, ఒకసారి ఎదురుగా ఏదో వస్తువు కట్టిస్తారు. కట్టిస్తే కన్నా వాడు ఫస్ట్ వీడి మీద ఒక దెబ్బ కొడతాడు, మళ్ళీ క్యాన్ ఏడుస్తూ ఉంటాడు. అలాగే పిచ్చి పనులు చేస్తున్నాం మనం. ఇవ్వద్దు. నీకంటే తప్పి నీకు వేరేది ఏ వస్తువు లేదు. దానికి అస్తిత్వంకి తావే ఇవ్వద్దు. కాబట్టి ఈ ప్రపంచం ఉంటే పోయేది, లేకపోతే దాని గురించి అసలు పట్టించుకోకు. నువ్వు మాత్రం సత్యంగా ఉండవని ఇక్కడ జ్ఞానబోధ చేస్తున్నాడు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.